రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాగ్స్. రైతన్నలారా చూడండి, మా టమాటా చెట్లకి 30 రోజులు అన్నమాట. నేను నాటినప్పటి నుంచి ఏ మందులు వాడానో ఈ వీడియోలో కంపల్సరీ మీకు వివరిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల 10 మంది రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ ద్వారా వస్తుంది. 30 రోజుల చెట్లు అన్నమాట. ఛాంపియన్ టమాటా మొలకలు ఇవి. నేను నాటినప్పటి నుంచి ఎలాంటి మెథడ్ ఫాలో అయ్యానో మీరు కూడా ఫాలో అవ్వండి. చూడండి, నాటిన 20 రోజుల తర్వాత బెనీవియా స్ప్రే చేసుకోవాలి. 100 లీటర్ల వాటర్లో స్ప్రే చేసుకోవాలి. బెనీవియా అనేది సర్వరోగ నివారణ అన్నమాట. 20 రోజుల తర్వాతనే స్ప్రే చేసుకోండి. సైడ్ బ్రాంచెస్, చెట్టు గ్రోత్ కానీ సూపర్గా ఉంటుంది. తర్వాత తక్షణ వాడానన్నా, ఇది నాటిన 15 రోజులకి వాడచ్చు, కానీ నేను నాటిన 20 రోజుల తర్వాత వాడాను. సైడ్ బ్రాంచెస్ అంటే సైడ్ పిలుకలు, పక్క రెమ్మటలు, కాసిన ప్రతి పూత పిండి అవుతుందనే దాంతో సూపర్ గ్రోత్ అయితే ఉంటుంది. అందువల్ల 100 లీటర్ వాటర్లో 2 వాడాను. ఎకరాకి 2 వాడుకోవాలి. డ్రిప్పుల ద్వారా 1 లీటరు, స్ప్రే ద్వారా 1 లీటరు. ప్రతి ఒక్క లీటర్కి 100 లీటర్ వాటర్ కలుపుకొని డ్రిప్పుల ద్వారా 1 లీటర్ వదులుకోవాలి, స్ప్రేకి 1 లీటర్ వదులుకోవాలి. 380 రూపాయలు అన్న ఇది కాస్ట్ 1 లీటరు. బెనీవియా వచ్చి 90 ml 800 అన్న, 750 800 ఉంటుంది. తర్వాత 1261 ఒక 5 కేజీలు వదిలినాను. చూడండి, 1261 5 కేజీలు వదిలినాను. సూపర్ గ్రోత్ అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ 1261కి కాంబినేషన్గా ఇసాబినే ఆయిల్ మిక్స్ చేసి వదిలినాను. సూపర్ గ్రోత్ అయితే ఉంటుందనేసి సైడ్ బ్రాంచెస్, చెట్టు గ్రోత్ కానీ సూపర్గా అయితే పెరుగుతుందనే కాంబినేషన్తో డ్రిప్పుల ద్వారా వదులుతున్నాను. వీడియోని లైక్ చేయండి అన్న, 10 మంది రైతులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.